ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు ఈ రోజు సమాధానం లభించింది. ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, రేఖా గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. సో రేపు ఏ సమయానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? రేపు మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదాన్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు వివిధ రాష్ట్రాల అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపింది. ఒకరిద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రుల్లో నితీష్ కుమార్ మినహాయించి దాదాపుగా అందరూ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రామ్లీలా మైదాన్లో వేడుకలు, సంబరాలన్నీ కూడా మొదలవుతాయి. అక్కడ సరిగ్గా 12:29 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్లీలా మైదాన్ వేదికకి చేరుకుంటారు. 12:35 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు రేఖా గుప్తాతో. అలాగే ఆమెతో పాటుగా మరొక 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ 6 ఎవరు ఏంటి అన్న పూర్తి వివరాలు మరి కాసేపట్లో బయటకు వస్తాయి. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు మొదటి నుంచి వినిపించిన నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే బీజేపీకి గతంలో ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసి వరుసగా 3 పర్యాయాలు గెలుపొందిన విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన బీజేపీ అత్యల్ప సంఖ్యలో సీట్లు గెలిచినప్పుడు కూడా అంటే 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 70కి 67 సీట్లు గెలిచింది. కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఆ 3ట్లోనూ విజేంద్ర గుప్తా గెలుపొందు ఉన్నారు 2015లో. తర్వాత 2020లోనూ గెలుపొందారు. ఇప్పుడు తాజాగా 3వసారి వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. వైశ్య సామాజిక వర్గానికి సీఎం పదవి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పేరే ప్రధానంగా వినిపించింది. కాకపోతే ఇక్కడ రేఖా గుప్తాకున్న అడ్వాంటేజ్ చూసుకుంటే ఆమె వైశ్య సామాజిక వర్గంతో పాటుగా మహిళ కూడా కావడం. సో 2 ఈక్వేషన్స్ ఇక్కడ సెట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సుదీర్ఘకాలం పాటు షీలా దీక్షిత్ సీఎంగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆమె 1996-97 మధ్యకాలంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే స్టూడెంట్ పాలిటిక్స్లో ఆమె చాలా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. తర్వాత 2012లో ఢిల్లీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. తర్వాత అలాగే అప్పటికి ఢిల్లీ ఒకే మున్సిపాలిటీగా లేదు, యూనిఫికేషన్ అనేది అప్పటికి జరగలేదు. నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ ఇలాగే దానికి వేర్వేరు మున్సిపాలిటీలుగా ఉంటే అందులో ఒకదానికి ఆమె మేయర్గా కూడా పనిచేశారు. సో ఢిల్లీకి సంబంధించి ఆమె తన రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభించి ఉన్నారు కాబట్టి, అలాగే పార్టీతోటి మొదటి నుంచి విద్యార్థి దశ నుంచే పార్టీతోటి ఉన్నారు. మహిళ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఆమెను ముఖ్యమంత్రిని చేశారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఎవరికి అసంతృప్తి ఉండకుండా ముందుగానే పరిశీలకులు ఎవరెవరైతే కంటెండర్స్గా ముందు నుంచి పేర్లు వినిపించాయో వారందరితో విడివిడిగా మాట్లాడి కొద్దిసేపటి క్రితం బీజేపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఈ ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రేపు మధ్యాహ్నం 12:30 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. రేపటి ప్రమాణ స్వీకార వేడుకకు హాజరవుతారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిద్దరు
రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నామో అందుకు తమ రాష్ట్రాల్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇట్లాంటి కారణాలని వారు చెప్తూ వచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదే కారణంతో రాలేకపోతున్నాను, అలాగే మహాకుంభ కూడా జరుగుతుంది కాబట్టి రాలేకపోతున్నానని చెప్పారు. కాకపోతే ఆ రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం మౌర్య ఆయన హాజరవుతున్నారు. అలాగే వివిధ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. నితీష్ కుమార్ కూడా ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమం ఏదో ఉన్నందున ఆయన రాలేకపోతున్నారని చెప్పారు. కానీ ఆ రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంలు అయితే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారు. భారీ వేదికను రామ్లీలా మైదాన్లో సిద్ధం చేశారు. 3 స్టేజెస్ని ఏర్పాటు చేశారు. ఒకటి మెయిన్ స్టేజ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా లెఫ్టినెంట్ గవర్నరు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేఖా గుప్తా, మరికొంతమంది మంత్రులుగా చేయబోయేవారు, వారితో పాటుగా ఇంకొంతమంది వివిఐపీలు అంటే ముఖ్యమంత్రులు, ఇతరత్ర వారంతా కూడా మెయిన్ స్టేజ్ మీద ఉంటారు. సెకండ్ స్టేజ్ మీద మత పెద్దలు, వివిధ పీఠాల అధిపతులు వీరిని కూడా ఆహ్వానించారు. సో వారు సెకండ్ స్టేజ్ మీద ఉంటారు. థర్డ్ స్టేజ్ మీద బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఢిల్లీ బీజేపీ ఎంపీలు వీరు థర్డ్ స్టేజ్ మీద ఉంటారని చెప్పి మనకి సమాచారం అందుతోంది. ఇక మెయిన్ స్టేజ్ ఎదురుగా విఐపి కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ అరేంజ్మెంట్స్లో వివిధ పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, ఇతర వివిఐపీలు కూడా ఆ మెయిన్ స్టేజ్కి ముందుగా కూర్చుంటారు. ఆ తరహాలో సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆ మైదానాన్ని తమ ఆధీనంలో తీసుకుని భద్రతాపరంగా అన్ని తనిఖీలను పూర్తి చేసింది. ఇకపోతే బీజేఎల్పీ సమావేశం ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి ఆ సమావేశంలోనే తమ బీజేఎల్పీ నేతగా రేఖా గుప్తాను ఎన్నుకోవడం కొద్దిసేపటి క్రితమే తదుపరి ఫార్మాలిటీస్ రేఖా గుప్తానే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? అధిష్టానం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపడానికి కారణం ఏంటి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ముఖ్యమంత్రులుగా అనేక రాష్ట్రాలకు చూసుకుంటే కనుక ఒక్కచోట కూడా మహిళా సీఎం అంటూ ఎవరూ లేరు. మహిళా బిల్లుని బీజేపీ తీసుకొచ్చి మహిళలకు సాధికారత, లేకపోతే రాజకీయాల్లో సైతం మహిళలకు వాటా 33% రిజర్వేషన్లు అంటూ చెప్పుకుంటూ వస్తున్న బీజేపీ ఒక ముఖ్యమంత్రిని కూడా ఇవ్వకపోవడం అన్నది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజస్థాన్లో నిజానికి వసుంధరా రాజేను చేయాల్సి ఉండింది ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపొందినప్పుడు. కానీ అక్కడ కొన్ని ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను కాకుండా భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి ముఖ్యమంత్రులుగా చూసుకుంటే ఇప్పటిదాకా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా సీఎం లేరు. సో అందుకని ఢిల్లీలో మహిళా సీఎంని ఏర్పాటు చేయాలన్న ఆలోచన అధిష్టానానికి కలిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక మహిళా సీఎం రేసులో మహిళలుగా బీజేపీ నుంచి గెలుపొందిన వారిలో 4 ఉంటే అందులో శిఖారాయి, రేఖా గుప్తా ప్రధానంగా పోటీ పడ్డారు. వారిలో రేఖా గుప్తాకు వైశ్య సామాజిక వర్గం కూడా తోడయి ఆమెకు ఇటు మహిళ ప్లస్ వైశ్య ఈ 2 కలిసి వచ్చి ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఆస్కారం కలిగింది. సో ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రుల్లో కొంతమంది హాజరవుతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇటు ఏపీ నుండి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ బయలుదేరారు. సో ఆ ప్రాంతం ఎక్కడైతే రేపు ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోందో ఆ ప్రాంతంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్న ఒక కీలకమైన అత్యంత భద్రతాపరంగా ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతాపరంగా మధ్యాహ్నం నుంచి చాలా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలు చూసుకునే ఎస్పీజీ విభాగం ఈ మైదానాన్ని, రామ్లీలా మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అణువణువుని తనిఖీ చేస్తూ వచ్చారు. అక్కడ భద్రతాపరంగా ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ మధ్యాహ్నం రామ్లీలా మైదాన్ వేదికను పరిశీలించారు. అక్కడ ఢిల్లీ పోలీసుల పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ వచ్చారు. 3 ప్రధానంగా స్టేజ్లను ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మిగతా 2 స్టేజ్ల మీద డిగ్నిటరీస్ ఉండేలాగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. రేపు గంట పాటు ప్రధానంగా ఈ వేడుక ఉంటుంది. అంతకంటే ముందు నుంచి ఉదయం 10 గంటల నుంచే హడావుడి ప్రారంభం కానుంది.
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ఖరారయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికయ్యారు. రేపు సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్లీలా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్తో బీజేపీ నేతలు భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నేతలు కోరనున్నారు. ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. नरेंद्र यार बाइट हो रही है उधर। अरे हटो यार। आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार। आप सबके आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार। आप सबके आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार। बस बाद में करेंगे। और आप सबके आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार।